తప్పించుకోవాలంటే కనీసం ఏడవకుండా ఉండాలి. ఇక్కడ గతాసు నగతాసుంశ్చ అంటే పోయిన వారి గురించి కానీ పోని వారి గురించి కానీ, పోని వారు ఎప్పుడు కూడా పోతారు, ఎలాగూ పోయే వాళ్ళ గురించి ఆడవడం ఎందుకు? ఇది కూడా ఆలోచించవలసింది. గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాహ. ఎవరు? పండితులు. పండితులు అంటే వ్యాకరణ శాస్త్రం చదువుకున్న వాళ్ళు, శ్లోకాలకు అర్థం చెప్పగలిగే వాళ్ళని అర్థంలో మనం చెప్పుకుంటాం. కానీ శాస్త్ర భాషలో పండితులు, పండ అంటే బుద్ధి అని అర్థం అండి. ఆ బుద్ధి కలవారు పండితులు. అయితే పండితులు అని ఎవరిని అనాలి అనే మాటకి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అసలు ఉపదేశం దేనికి చేస్తున్నాడు మళ్ళీ అడుగుతున్నాము. ఎందుకంటే మనం పాఠం జ్ఞానం నేర్చుకుంటున్నాం, కాలక్షేప కథలు కాదు, అందుకే అడుగుతాం. పాఠంలాగే తెలుసుకోవాలి, లెసన్స్ లాగే నేర్చుకోవాలండి ఇవన్నీ కూడా. అందుకే ఆత్మజ్ఞానాయ అన్న మాట మర్చిపోవద్దు. దానికోసం గనక ఇక్కడ ప్రతి శబ్దానికి కూడా శాస్త్రపరమైన అర్థమే గ్రహించాలి ఇక్కడ. అందుకే కార్పణ్యకు కూడా మనం బృహదారణ్యకంలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే చెప్పుకోబోతున్నది బ్రహ్మ విద్య గనక అక్కడ ఆ శబ్దార్థమే మనం గ్రహించాం. ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పబోతున్నది పండిత అనే శబ్దానికి అర్థం చెప్తూ భగవత్పాదులు వారు ఏం చెప్పారో చెప్పుకుంది. ఇక్కడ భాష్యంలో ఆత్మ విషయా బుద్ధి ఏషాం తేహి పండితాహ. ఆత్మ విషయకమైన బుద్ధి ఎవరికుంటుందో వారు పండితులు. అంటే ఆత్మజ్ఞానం కలవాడే పండితులు. అది తెలుసుకోండి, ఒకటే మాట ఇక్కడ. ఆత్మ అంటే ఏమిటో తెలిసినవాడు మాత్రమే పండితుడు. అది తెలిసిన వాళ్ళు పోయిన వాళ్ళ గురించి కానీ ఉన్న వాళ్ళ గురించి కానీ ఏడవరు. ఎందుకంటే పోయేది ఉన్నదేది ఆత్మ కాదు కదా, అది ఎప్పుడు పోదు. దానికి ఇవాళ ఉండడం రేపు ఉండడం అనేది లేదు, కానీ ఎప్పుడు ఉండేది అది ఎప్పుడు పోదు. ఎప్పుడు పోని దాని గురించి ఏడవడం ఎందుకు? లేదంటే దేహాలు పోతాయి, ఎలాగూ పోయే వాటి గురించి ఏడవడం ఎందుకు? మొత్తానికి ఏడవడం ఎందుకు అంటే వ్యర్థము అని మాట ఇక్కడ చక్కగా తెలుస్తుంది. ఇక్కడ ఆ పండితాహ అనే మాటకి ఇంత విషయం. అయితే పాండిత్యం అంటే ఈ మాటని ఎలా చెప్పగలుగుతున్నావు అనే దానికి చెప్పాలి కదా. భగవత్పాదుల వారినైనా మీరు చెప్పారు కనుక మేము వినాలి, కానీ ఆత్మ విషయమైన బుద్ధే పాండిత్యమని మీరు ఎలా చెప్పారండి అంటే ఆయనే చెప్పాడు. ఆధారం ఏంటో చెప్పాడు, ప్రమాణం చూపించారండి. ఏమిటంటే బృహదారణ్యకంలో పాండిత్యం నిర్విద్య అని మంత్రం ఉంది. అక్కడ అర్థం ఏం చెప్పాడంటే ఆత్మజ్ఞానాన్ని పొంది అని అర్థం. ఇక్కడ పాండిత్యం నిర్విద్య అనే మాటకి భాష్యార్థం ఆత్మజ్ఞానాన్ని పొంది కనుక పండితాహ అంటే అర్థం ఏంటి? ఆత్మజ్ఞానం కలిగిన వారు. పైగా ఎవడి బుద్ధి ఆత్మ విషయమే ఆలోచిస్తుంటుందో వాడు పండితుడు. కనుక మనం దేని గురించి ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి తెలిసిపోతుంది. మనం దేని గురించి ఆలోచిస్తున్నాం చెప్పండి. ఇక్కడ ప్రవచనం ఎప్పుడు పూర్తి చేస్తారా అనే విషయంపై ఆలోచిస్తున్నాం కదా. మన ఆలోచన ఎప్పుడు ఎటువైపు ఉంటుందో ఎవడికి వాడు పరీక్షించుకోండి ఎప్పటికప్పుడు. ఇవాళ వింటున్నప్పుడు ఆత్మ గురించి అండి కాదండి, తర్వాత ఏమిటండి తమరు. మన బుద్ధి ఎప్పుడు ఎటు తిరుగుంటుందో దేని గురించి ఆలోచిస్తుంటామో ఆలోచించండి. ఇక్కడ ఒకటే, ఒక పిల్లవాడు పరీక్షలు వచ్చాయి, పరీక్షలు బాగా రాయాలని చదువుతూ ఉంటాడు. వాడు పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి వాడు స్నానం చేస్తాడు, బ్రష్ చేస్తాడు, టిఫిన్ చేస్తాడు, భోజనం చేస్తాడు, కానీ వాడు ఆలోచన అంతా దేని మీద ఉంటుంది? పరీక్ష సబ్జెక్టు రాయడం దాని మీదే ఉంటుంది. కానీ ఏం మానేశాడు ఇందులో? ఏం మానలేదు. అలాగే తెలివైన వాడు పరమాత్మ గురించి చింతన చేస్తూనే అదే పొందాలి, అదే వెళ్ళాలని ఆలోచిస్తుంటాడు, వ్యవహారం చేస్తూనే ఉంటాడు, కానీ దాని ఆస్థ ఉండదు. ఏం తింటాడో ఏం చేస్తాడో చేస్తాడంతే యాంత్రికంగా, దాని మీద బుద్ధి ఉండదు, కానీ పని జరిగిపోతుంది. బుద్ధి దేని మీద ఉంది? దాని గురించి. కానీ ఆత్మ విషయా బుద్ధి, ఎవడి బుద్ధి నిరంతరం ఆత్మ విషయమై ఉంటుందో వాడు పండితుడు. ఆత్మ గురించి ఎరుక కలిగిన వాడు పండితుడు, ఆత్మ గురించి చింతన చేసేవాడు పండితుడు. అటువంటి వాడు ఏడవడు. కనుక ఎవడయ్యా ఏడవడు? జ్ఞాని ఏడవడు. కనుక ఏడవకుండా ఉండడానికి కావలసినది ఏది? జ్ఞానం. ఎంత చక్కగా చెప్పాడు ఒక్క శ్లోకంలో. కానీ విశ్లేషించి చూస్తే ఒక్క శ్లోకం చాలదా? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. అందులో చీవాట్లు చూడండి. బుద్ధిమంతుల్లా మాట్లాడుతున్నావే, కొందరు బుద్ధిమంతుల్లా మాట్లాడతారు, అది వచ్చింది బాధ. వాడికి వాడు మేధావిలాగా పైగా కలిపేసుకుని వయం మనం మహాపాపం చేయడానికి సిద్ధపడ్డాం కదా అని కృష్ణుడు కూడా కల్పించాడు మహానుభావుడు. వెంట కృష్ణుడు అయ్యయ్యో నేను పొరపాటు పడ్డాను, పదార్జున ఇద్దరు సన్యాసం పుచ్చుకుందాం అంటాడేమో అనుకున్నాడు. ఆయన అనలేము, నా పుస్తకంలో మాట్లాడుకుని తిట్టాడని చూడండి. ఇక్కడ ఎంత గట్టిగా కలిపేసుకోవడమే మహాత్ముని. మనం అని కలిపేయడమేనండి వాళ్ళని. మనం ఎందుకండి ఇలా ఉంటాం అన్నట్టు గురువుతో ఒకడు. నువ్వు అఘోరిస్తున్నావు, గురువుగారు అఘోరించలేదు, మనం ఆయన కలిపేసుకుంటావా? కానీ 2-3 సార్లు మహాపాపం చేయడానికి మనం వచ్చేసాం కదా అని అంటున్నాడు కృష్ణుడు. ఇది మనం వచ్చామా? అందుకే చివట్టు ప్రజ్ఞావాదాంశ భాష చేయని మాటలు అంత చెప్పాడు. అంటే ఓదార్పు ఉంది, మందలింపు ఉంది, హెచ్చరిక ఉంది, ఎన్ని కలిపాడండి. గురువు ఎంత అందంగా ఉపదేశిస్తాడో మా కృష్ణ పరమాత్మను చూసి నేర్చుకోవాలి. ఇక్కడ ఏడవనివ్వరు. అది అశౌచానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః. పైగా ఒక్కడు గుర్తుపెట్టుకో, నువ్వు ఉన్నావు, నీకు లేకపోవడం అనేది లేదు.
అదేవిధంగా నాకు లేకపోవడం అనేది లేదు, ఇక్కడున్న ఏ ఒక్కరికి కూడా లేకపోవడం అనేది లేదు. ఏం ప్రారంభించాడు చూడండి తర్వాత శ్లోకం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతఃపరం. ప్రారంభం సబ్జెక్ట్ ఏమనుకున్నాం? 3 భాగాలుగా చేసుకొని కృష్ణోపదేశాన్ని. మొదటిదేమిటి? ఆత్మానాత్మ విచారం. ఆ శీర్షిక కింద మనం పెడుతున్నాం. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నత్వేవాహం అంటే నతు ఏవ అహం అంటే నేను ఒకప్పుడు నా ఆసం నతు ఏవ, నేను ఒకప్పుడు లేను అనేది లేదు. అంటే నేను ఇదివరకులో లేను అనడానికి లేదు, ఇదివరకు ఉన్నాను నేను. అలాగే నువ్వు కూడా నా ఇమే, నువ్వు కూడా లేవనేది లేదు. ఇమే జనాధిపాహ, ఈ రాజులు కూడా లేరు అనేది లేదు. అంటే అర్థం ఏంటి? ఇక మీదట కూడా మనం లేకపోవడం అనేది లేదు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇదివరలో నువ్వు నేను ఈ ప్రజలు లేరనడానికి లేదు, భవిష్యత్తులో ఉండము అనడానికి లేదు. అంటే అర్థం ఎప్పుడూ ఉండేవాళ్లే జీవులు. ఇది తెలుసుకోవాల్సింది. ఎప్పుడూ ఉన్నవాళ్ళమే అంటే అన్ని కాలాల్లోనూ ఏది శాశ్వతంగా ఉంటుందో ఆ ఆత్మయే నేను. ఇది తెలుసుకో. ఇక్కడ అది నా పరంగా మాట్లాడితే నేనంటా, నీతో చెప్పేటప్పుడు నువ్వంటాను, వాళ్ళని చూపినప్పుడు వాళ్ళని అంటాం. కానీ ఇదంతా ఒక ఆత్మ విషయమై మాట్లాడుతున్నాం. ఈ ఆత్మ ఇదివరలో ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. కనుక ఎప్పుడూ ఉండేది నశించిపోతుంది అని నువ్వు దుఃఖపడడం అజ్ఞానం కదా. ఇది ప్రారంభించాడు ఇక్కడ. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఈ శ్లోకాలు వినడం కాదండి, అడుగడుగునా నిరంతరం మననం చేసుకోవాలి. అందుకే పారాయణ అండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పారాయణం ఇంత విశేషంగా చెప్పబడుతున్నది ఇక్కడ. అదే శ్రేయస్సేదో అడిగాడు కదా, దానికి తగ్గట్టు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నాయన దేహి దేహ 2 శబ్దములు వచ్చాయి. అంటే దేహము కలవాడు. దేహము కలవాడిని దేహి అంటారు. ఏది కలవాడో అది దేహం అంటారు. కానీ దేహం దేహి ఈ రెండిటి గురించి ఆలోచన చెయ్యన్నాడు. ఇదొక్కటి ఆలోచిస్తే చాలండి. కారు కలవాడు, కారు కలవాడు, కారు 2 వచ్చాయి మనకి. కానీ కారులో ఎవడు కూర్చున్నాడు? కారు కలవాడు కూర్చున్నాడు, అంతే కదా. కానీ వాడే కారా? వాడు వాహనం కాదు కదా. అది ఇక్కడ గ్రహించవలసిన ప్రధానమైన అంశం. కనుక ఎప్పుడూ కూడా దేహీ దేహ వివేకం చాలా అవసరం. ఇక్కడ అనాత్మ దేహం, దేహి ఆత్మ, అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ ప్రతివాడు విచారణ ఎలా చేసుకోవాలో చక్కగా చూపిస్తున్నాడండి. ఇక్కడ ఇందులో తత్వనిర్ణయ బుద్ధి కలిగిన పండితుడు యాడవడు అని చెప్పారు. పండితుడు అనే శబ్దానికి తత్వనిర్ణయ బుద్ధి కలవాడు అర్థాన్ని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చెప్పబోతున్నది ఏమిటంటే దేహినోస్మిన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఇక్కడ. ఎందుకంటే ప్రశ్న ఎలా వేయాలో చూడండి ఇక్కడ. ఇప్పుడు నువ్వు దేహంతో ఉన్నావా, దేహం లేకుండా ఉన్నావా అని ప్రశ్నిస్తే ఏం చెప్తాం? మామూలుగా మాట్లాడదాం, శాస్త్రం కాదు. దేహంతోనే ఉన్నాను. వెంటనే అడుగుతారు, ఈ దేహం నీకు ఎలా వచ్చింది చెప్పండి. ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించండి అంతే. గీత చెప్పింది, అది చెప్పింది, నువ్వు ఆలోచించు, నువ్వేంటో తెలుసుకో. ఈ దేహం నీకు ఎలా వచ్చింది? కొంచెం శాస్త్రము తెలిసిన వాళ్ళు ఏం చెప్తారండి? దేహం ఎలా వచ్చింది తెలియదండి అమ్మా. ఆహా, వెనుక జన్మల్లో చేసుకుని పుణ్యపాప కర్మల వల్ల దేహం వచ్చింది. అంటే వెనుక జన్మల్లో చేసావు కదా, అప్పుడు ఉండి చేసావా లేక చేసావా? అంటే నువ్వు ఉన్నావుగా. అప్పుడు ఎలా ఉన్నావు? కర్మలు చేసేటప్పుడు దేహం ఉందా లేదా? ఉంది కదా. ఏమైంది? ఆ దేహం పోయింది, మరొకటి వచ్చింది. కనుక ఇది తెలుసుకో. కనుక కర్మలు చేస్తూ దేహం తెచ్చుకుంటూ దేహాలు మారుతున్నావు, మారకుండా నువ్వు ఉన్నావా లేదు? ఇది ఆలోచించవలసినటువంటి అంశం అండి. ఇది ఆలోచించవలసిన పద్ధతి. అందుకే దేహం లేకపోతే కర్మలు ఎలా చేస్తావు? కనుక నేనున్నాను, దేహం ఉంది, కర్మలు చేశాను. ఆ దేహం ఎలా వచ్చింది? దానికి వెనక జన్మల్లో చేసింది వెళ్ళిలాగా. అంటే మారుతూ వస్తున్న దేవి, దేహాలు మారుతున్నాయి. దాన్ని ఆధారం చేసుకుని కర్మలు చేసుకుంటూ వస్తున్న నువ్వెవరు? ఈ ప్రశ్న వేసుకో. అప్పుడు మారుతూ వస్తున్న నువ్వు అలా వస్తూనే ఉన్నావు కనుక నువ్వు నిత్యుడివని తెలిసిపోయింది. ఆ మారిపోతున్న దేహాలు అప్పటికప్పుడు పోతూ ఉన్నాయి కనుక అనిత్యాలని తెలిసిపోయింది. కనుక దేహినోస్మిన్ యథా దేహే, ఈ దేహంలో ఉన్నప్పుడే మార్పు అనేది, మరణం ఒక మార్పు మాత్రమే. ఆత్మకి మరణం ఒక మార్పు, మళ్ళీ మరొక దేహంలోకి వెళ్ళడం మరొక మార్పు. కానీ దేహంలో ఉన్నప్పుడు మార్పులో ఒక్కటి చూడు, మార్పును నువ్వు అర్థం చేసుకోగలిగితే మరణం అనే మార్పును కూడా తెలుసుకోగలవు. ఇక్కడ మరణం గురించి ఆలోచింపజేసి, నీ గురించి నిన్ను ఆలోచింపజేసి జీవిత లక్ష్యం చెప్పడమే వేదాంతం యొక్క స్వభావం అండి. కఠోపనిషత్తు అలాగే ప్రారంభమవుతుంది. యముడు అక్కడ కూర్చొని అదే మొదలుపెట్టాడు తెలుసుకోండి. ఇక్కడ మరణం అంటే భయం,
చావు అంటే చచ్చే భయం. అవునా లేదా? చచ్చే భయం దేని పట్ల? చావు పట్లే. కానీ అదేమిటో ఆలోచించు, భయపడతావేమిటి? చావని వాడు నువ్వని తెలుసుకో. చచ్చేది నువ్వు అనుకుంటున్నావు, కానీ చచ్చే దేహాలలో చావని దేహి ఉన్నాడు. అందుకే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. ఈ విధంగా దేహిన అంటే దేహము కలవాడైన జీవాత్మకు అస్మిన్ దేహే, ఈ దేహంలోనే ఎన్ని మార్పులు కనబడుతున్నాయో చూడండి, ఆలోచించండి. కౌమారం, యవ్వనం, జర. ఈ మధ్య ఒకరు వృద్ధాప్యం వచ్చేసిందని మానసిక వికారం పెట్టేసుకుంటున్నారు. తన ముందే ఎందరో వృద్ధులు ఉన్నారు, ఎంత చూసే కూడా మరి మార్చగలరా? మార్చలేరు. కానీ దుఃఖం దేనివల్ల వచ్చింది? దేహతాదాత్మ్యం వల్ల. మార్పు చూస్తూనే ఉన్నావు, కానీ ఇందులో దేనితో నువ్వు ఐడెంటిఫై అవుతావు? అర్జున, నువ్వు చిన్నప్పుడు ఏం చేసావు ఆలోచించు. చిన్నప్పుడు నేను మా అన్న వాళ్ళందరితో ఆడుకున్నాను. నువ్వు ఇప్పుడున్నావా? అది జ్ఞాపకం ఇప్పుడు నీకు, అది నీకు లేదు. సరే, యవ్వనంలో ఓహో యుద్ధాలు చేశాను, స్వర్గానికి వెళ్ళాను, ఇది చేశాను అది చెప్తావు. కానీ ఫలానా మార్గశిర శుద్ధ త్రయోదశి ఏకాదశి అంటే భగవద్గీత పుట్టినరోజు, ఇవాళ మార్గశిర శుద్ధ ఏకాదశి నీకు చెప్తున్నా. గత మార్గశిర శుద్ధ ఏకాదశి ఏంటి? జ్ఞాపకం లేదు. అంటే జ్ఞాపకం లేదు, కానీ జ్ఞాపకం లేదని చెప్పి నువ్వు ఉన్నావు కదా. అనే సంఘటన గుర్తు లేకపోయినప్పటికీ అప్పుడు నేనున్నాను అనే స్ఫురణ ఉంది. దాన్ని ఏ సంఘటనతో కలుపుతావు? నేనున్నానంతే. ఇక్కడ నేనున్నాను అనేది ఎప్పుడు ఉన్నది. మార్పు అనేది దేహంలో కలుగుతుంది. కనుక ఈ మార్పులు ఏ విధంగా కౌమారము, యవ్వనము, ముసలితనము అనే మార్పు దేహానికి వచ్చిందో అంత సహజంగానే దేహాంతర ప్రాప్తి, మరో దేహాన్ని పొందడం కూడా జరుగుతుంది. ఇది తెలుసుకో, దేహాంతర ప్రాప్తి. కానీ మొట్టమొదటి ఏం చెప్పాడంటే, నువ్వు కానీ నేను కానీ వీళ్ళు కానీ లేకపోవడం అనేది లేదు. లేకపోవడం అనేది లేదనడంలో అందం ఉందండి. ఎందుకంటే అలా తిప్పి చెప్పడం, ఎప్పుడు ఉన్నామంటే అయిపోతుంది కదా, అంటే లేకుండా పోతామేమో అనుకుంటున్నావు కనుక నేను అలా చెప్పాల్సి వచ్చింది. లేకపోవడం అనేది లేదు అలా చెప్తూ, ఎలాగైతే దేహంలో మార్పు ఎంత సహజమో కనుక సహజమైన మార్పుని యాక్సెప్ట్ చేయి నువ్వు. ఎందుకంటే యూ కెనాట్ చేంజ్ ద చేంజ్, అంతే కదా. మార్పును నువ్వు మార్చలేవు కనుక మార్పుని గమనించు. నువ్వు మారని వాడమని తెలుసుకో. అయిపోయింది. ఎంత బాగుందండి ఇక్కడ. మారేది దేహం, నేను మారను. లేయో యవ్వనం పోయిందంటే ఒకటి ఎవడు ఏడుస్తుంది, పర్వాలేదమ్మా మళ్ళీ పుడతావు, మళ్ళీ యవ్వనం వస్తుంది, మళ్ళీ ఏడుపులు వస్తాయి. ఎలా వస్తాయండి? ఏడుస్తున్నావు కదా, మళ్ళీ వస్తాడు భగవంతుడు. ఏడుస్తుంటే ఎవడు ఇస్తాడు? మళ్ళీ కావాలా? మళ్ళీ ఏడుస్తున్నా ఇచ్చేస్తాడు, జాగ్రత్త. మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, మళ్ళీ ఇవన్నీ ఇచ్చేస్తాడు. ఎందుకది? కనుక నువ్వు చావకుండా పుట్టకుండా ఉండాలి అంటే చావకుండా పుట్టకుండా ఏదుందో అది నువ్వని తెలుసుకో. ఒకటే మార్గం అండి ఇక్కడ. అది ఎప్పుడు చిన్నదే. ఏది చావదో ఏది పుట్టదో అది తెలుసుకుంటే నువ్వు చావు పుట్టవు. ఏది చస్తుందో ఏది పుడుతుందో అది చావకుండా పుట్టకుండా ఉండాలనుకోవడం తప్పు. పుట్టడం, పెరగడం, తరగడం, చావడం సహజమైన ఒక మార్పు. అది దేనికి? దేహానికి ఉంది, దేహికి కాదు. కానీ దేహినోస్మిన్ యథా దేహే, ఈ దేహంలో ఉన్న జీవుడికి ఈ దేహమనందు కౌమారము, యవ్వనము, ముసలితనము ఎలాంటిదో దేహాంతర ప్రాప్తి, మరో దేహాన్ని పొందడం కూడా అలాంటిదే సుమా అని చెప్తూ, ఇది దేహ లక్షణం. ఈ దేహంతో అనుభవించే విషయములు పోనీ అవేనా ఎప్పుడు ఉండిపోతాయా అంటే, ఇవాళ నచ్చిన వస్తువు రేపు నీకు నచ్చట్లేదు, అది గమనించుకో. మరి దేనికోసమని? దేహ లక్షణం ఇది. దేహంతో అనుభవించే పదార్థజాతం, ఎంత పదార్థజాతమైనా ఇదేనండి. దేహంతో అనుభవించే పదార్థాలు మీరు ఎంత క్లాసిఫై చేసినా 100 ఏళ్ళు కాదు, మరో 300 ఏళ్ళు భగవంతుడు మీకు ఆయువిచ్చినా మీరు అనుభవించే పదార్థాలన్నా ఐదే అంటాడేంటండి ఈయన? మీకు రేపు లిస్టులు రాసి తెమ్మంటే నేను 5,000 రాసిస్తానండి అన్నాడు. మీరు 5,000 రాస్తేనే నేను 5 క్లాసిఫై చేస్తాను. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, అంతే కదా. ఈ 5 మరొకటి కాదు. ఇక్కడ ఈ 5 కోసం 5 అనుభవించడమే జీవితం అనుకుంటున్నాం. అవునా లేదా? శబ్దము, స్పర్శ, రూప, రస, గంధములు, ఈ అనుభవాలే. ఈ అనుభవాల కోసమే మనం ఎల్లవేళలా కూడా తాపత్రయపడుతున్నాం. పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి ఇవి మనకు అనుకూలంగా ఉండడం కోసం, వీటిలో ప్రతికూలమైన వాటిని తొలగించుకోవడం కోసం. అంటే శబ్దస్పర్శ రూపరసగంధాల్లో ఏవి మనకి ఇష్టం ఉండవో అవి తొలగించుకునే ప్రయత్నం, ఏవి మనకి ఇష్టమో అవి సమకూర్చుకునే ప్రయత్నం. ఇదే జీవితం అంతా చేస్తున్నాం. అవునా లేదు? ఇక్కడ కానీ అవి ఎలా ఉన్నాయంటే, మాత్రాస్పర్శాస్త కౌంతేయ శీతోష్ణ సుఖదక్కదాహ ఆగమాపాయనో అనిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. ఎంత చక్కటి బోధండి. నాకు అక్కర్లేదండి సుఖపడు.
బోధ పండిత సుఖపెడతాం. అందులో ఈ బోధ అందుకోసం, నిజమైన ఆనందం కోసం ఈ బోధ. అంతేగాని ఇందులో మంత్రం ఉపదేశించట్లేదు కృష్ణుడు. తెలుసుకోండి, మంత్రం ఉపదేశిస్తున్నాడా? నీకు మంత్రం చెప్తాను, శోకమోహాల నుంచి బయటపడాలంటే చెవిలా ఇయ్యు, దీనికి ఇన్ని లక్షలు జపం చేయి, ఇన్ని లక్షలు హోమం చేయి, ఇన్ని లక్షలు క్షేత్రర్పణం చేయి, ఇంత దానం చేయి, నీకు సిద్ధి వచ్చేస్తుంది అన్నాడండి ఇక్కడ. ఎందుకంటే ఆనందం మంత్రం వల్ల రాదు, కర్మల వల్ల రాదు, జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. ఆ జ్ఞానం కలిగించాలి ఇక్కడ. ఇలాంటి గీతను పట్టుకుని ఒక శ్లోకం చదివి స్వాహాను హోమం చేసి గీతా హోమం చేశానండి, నేను చెయ్యొద్దనట్లేదు, కానీ అక్కడెక్కడ అగ్నిలో వేయడం కాదు, నీ ఆలోచన అగ్నిలో వేయి, శ్లోకాన్ని మననం చేయి, అప్పుడు దీని యొక్క ప్రయోజనం ఏమిటి. ఇందులో చెప్తున్న మంత్రం ప్రతి పదాన్ని ఇక్కడ విశ్లేషించడం జరుగుతుంది. నిన్న ఒక అధ్యాయం మొత్తం పూర్తి చేస్తాం, ఇవాళ 2వ అధ్యాయంలో శ్లోకం ఒక్కొక్కటి, పైగా కృష్ణుడు చెప్పిన మాటల దగ్గరే మనం వ్యాఖ్యానిస్తున్నాం. గమనించండి ఇక్కడ, ఎందుకంటే ప్రతి శ్లోకం ఒక సూత్రం, ప్రతి శ్లోకం అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇందులో ఎంత తీవ్రంగా గింజుకుంటూ వ్యాఖ్యానిస్తూ ఉంటే జాలిపడేనా ఒకటైనా శ్రద్ధగా పెట్టారని ఆశ. ఏ ఒక్కటి గట్టిగా పట్టుకున్నా తరించిపోతామండి, అంత విషయం. అందుకే మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. మాత్రాస్పర్శాస్తు, మాత్ర స్పర్శా. మాత్ర, మాత్ర అనే మాట ఇప్పుడు విన్నారా? ఏమిటి మాత్రలు అంటే? ట్యాబ్లెట్స్ కాదు, డోస్ అని అర్థం అండి బాబు. డోస్ పరిమితి అని అర్థం. ఇక్కడ మాత్రలు, మాత్రలు అంటే అర్థం ఏంటంటే కొలుచున్నది అని అర్థం. మీయంతే అభిశబ్దాదైతి మాత్ర అని నిర్వచనం చెప్పారు భగవత్పాల్ వారు. అంటే లోకంలో ఎన్నో శబ్దాలు ఉంటాయి, కానీ నువ్వు చెవితో వింటావు, నువ్వు చెవితో విన్నదే శబ్దం, నీ కంటితో చూసేదే రూపం. కనుక నీ ఇంద్రియాలతో ఏది పొందుతున్నావో అది. అంటే ఇంద్రియాలకు పరిమితి ఉందా లేదా చెప్పండి. అంటే డోస్ అంటే ఒక చిన్న పాత్ర తీసుకుని పోసుకుంటాం మందు. ఇదే విధంగా బయట ఉన్న విషయములని ఏ ఇంద్రియాలతో నువ్వు పొందుతున్నావో ఆ ఇంద్రియములు మాత్రలు అన్నాడు ఇక్కడ. వాటితో నువ్వు ఏవి పొందుతున్నావో స్పర్శలు, మాత్రా స్పర్శాస్తు అంటే ఇది అర్థం ఇక్కడ. అంటే కంటికి దృశ్యం కనబడింది అంటే దృశ్యం కంటికి స్పర్శిస్తుంది, శబ్దం చెవిని స్పర్శిస్తుంది, కానీ మాత్రా స్పర్శాస్తు. ఇవి ఏమిటి? శీతోష్ణ సుఖ దుఃఖదాహ. ఈ ఇంద్రియాలకు తగిలేవన్నీ కూడా 5 అయినా 5 వల్ల నీకు 2 కలుగుతుంటాయి. ఎప్పుడు తెలుసుకో, శీతోష్ణములు సుఖ దుఃఖములు, ఇంకోటి ఏమీ లేదండి ఇక్కడ. అంటే శరీరానికి చలి వేడి తెలుస్తుంటుంది, మనస్సుకి సుఖము దుఃఖము తెలుస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంతే బతుకంతా కూడా. ద్వంద్వాలంటే ఇది. శరీరానికి శీతోష్ణములు, మనస్సుకి సుఖ దుఃఖాలు. ఇవి దేనివల్ల ఏర్పడుతున్నాయి? ఇంద్రియాలకు విషయముల యొక్క సంపర్కం వల్ల. అంతే కదా, ఇంద్రియాలకు విషయ సంపర్కం వల్ల. పైగా ఇవేనా సత్యములా? పోనీ ఇందాక అన్నాము దేహమే మారిపోతుంది, పోనీ విషయాలు మాత్రం శాశ్వతంగా ఉన్నాయా? అవి మార్పులే. ఆగమోపాయనో నిత్యాహ. అవి ఆగమ అపాయన అనిత్యాహ. ఇది అర్థములు. నువ్వు ఇంద్రియాలతో అనుభవించే విషయములన్నిటికీ మొత్తం 3 లక్షణాలు ఉన్నాయి. వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అవునా లేదా? మొన్నటికి మొన్న అబ్బో ఈ వేసవి భరించలేమండి, వేసవి భరించలేమండి అన్నారా లేదా? అంటే ఇంద్రియములు అనేటువంటి చర్మం అనేటువంటి ఇంద్రియానికి వేడి అనే స్పర్శ తగిలి మీరు తట్టుకోలేపారు. అబ్బో ఈ వేసవి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూశారు. చలికాలం వచ్చింది, ఆహా ఓహో చాలా బాగుంది, పెరిగిపోయింది. అప్పుడు ఏమనిపించింది? శీతోష్ణములు. అవునా లేదా? పోనీ ఆ వేడి అలా ఉందా? వెళ్ళిపోయింది. ఇది ఎలా ఉంది? ఇది వెళ్ళిపోతుంది. కనుక శీతోష్ణ సుఖ దుఃఖాలు. ఇవాళ ఒక సంఘటన జరుగుతుందండి, దుఃఖం కలిగించకుండా ఆవేశపడిపోయి పరిష్కరించేయాలని కోపం తెచ్చుకొని 4 తిట్టి ఎంత చేస్తావు? చెయ్యకపోయినా అది అలగుపడిపోతుంది ఇవాళది. కానీ ఇవన్నీ చేయడం వల్ల కొత్త దుఃఖం వస్తుంది. అవునా లేదా? ఇవాళ మహాకోపంతో ఎవడో ఏదో నీకు ఇష్టం లేని చేశాడని 10 తిట్టావు. అప్పుడు కాస్త ఊరుకునుంటే అది రేపటికి ఎలాగూ పరిష్కరింపడుతుంది. నువ్వు 10 తిట్టడం వల్ల ఇప్పుడు 100 తిట్టి అది ఇంకా సమస్య కింద మారింది ఇక్కడ. కానీ వస్తూ ఉంటే పోతూ ఉంటే ఇది బాగా తెలుసుకో. ప్రతిదీ కూడా ఆగమోపాయనో అనిత్యాహ. వస్తూ ఉంటూ పోతూ ఉంటే వాడిని ఏమనాలి? అనిత్యములు అంటారు. దీనికి సంబంధించి ఇంకా బాగా అర్థం కావాలంటే కథ చెప్తారండి. ఈ కథ భారతంలో లేదు కానీ ఉందనుకుంటూ బాగుంటుంది. ఉపదేశం అంతా కథలో ఉంది. ఒకసారి పాండవులు వనవాసం చేస్తున్న కాలం అది. కృష్ణ పరమాత్మ పలకరించడానికి వెళ్ళాడు వాళ్ళందరినీ. పలకరించిన తర్వాత ధర్మరాజు కృష్ణుని వెళుతూ ఉంటే, కృష్ణ నువ్వు జగద్గురువు కదా, ఎన్నో మంత్రాలు ఉన్నప్పటికీ కూడా గురువుగారు కానీ ఏ గురువు కనబడ్డా మంత్రం అడిగడం ఒక అలవాటు ఉంటుందండి. ఏం చేస్తాం బాగుపడి ఉన్న మంత్రాలు ఏం చేయడు, కానీ ఎవడో వచ్చినప్పుడు మాత్రం మంత్రం ఇచ్చేస్తాడేమో చేసేద్దాం, దీనితో ఇంతమంది గురువులు ఇన్ని మంత్రాలు నాశనం. అడుగుతున్నాడు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. కానీ కృష్ణుడే వీళ్ళకి ఇష్టమైన గురువు అనుకోండి, ఇంకెవరి దగ్గర. ధర్మరాజుకి మాత్రం 1000 గురువులు లేరు, కృష్ణుడే అన్ని.
గురువైన ఆయనే, మిత్రుడైన ఆయనే, బంధువు అయినా ఆయనే, సర్వం ఆయనే. ధర్మరాజు అంత ఉత్తమ శిష్యుడు. అయితే ఇంకా వ్యాసుడు గురువు కాడా, మరొకడు గురువు కాడా అంటే కృష్ణుడు ఈయన దగ్గర ఉపదేశం తీసుకుంటే తీసుకున్నాడు అంతే. కనుక ధర్మరాజుకి మాత్రం కృష్ణుడే గురువు. ఆయన దగ్గర లేకపోయినా ఆయన ఉన్నాడని ధైర్యంతోనే బ్రతికేశాడు ధర్మరాజు. అలా బ్రతికేస్తున్నాడు కనుక ఎప్పటికప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వనవాస కాలంలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ పాండవులను పలకరించడానికి వెళ్ళాడు. తర్వాత కృష్ణుడు అన్ని కబుర్లన్నీ అయిపోయి ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంటే, రథం ఎక్కుతుంటే ధర్మరాజు ఎవరు చుట్టూ లేకుండా చూసి, కృష్ణ ఒక మాట, ఏదైనా మంత్రం ఇస్తావా అన్నాడు. అంటే కృష్ణుడు కూర్చోబెట్టి, ఇస్తాను, ఇది చాలా ముఖ్యమైన మంత్రం, ఎప్పుడు పెడితే అప్పుడు మాత్రం తీయకు, చదవకు, నీకు బాగా తట్టుకోలేని ఆనందం కలిగిన, తట్టుకోలేని దుఃఖం కలిగిన అప్పుడు మాత్రమే ఈ మంత్రం చదువు అని కాగితం మీద రాశాడండి. అలాగే అనుకున్నాడు. ఎప్పుడో మానసికంగా ఆలోచిస్తున్నాడు. పైగా ఒంటరిగా కూర్చున్నాడు కదా, ఏవో ఆలోచిస్తూ. మనం అనుకుంటాం పనుల్లో పడితే బాధలని, ఏదో పనికిమాలిన పనైనా చేస్తుంటే శాంతి అండి. వీడు శాంతంగా ఉంటాడు, ఇంకోళ్ళు శాంతిగా ఉంచుతాడు. వీడు బిజీగా ఉండడం వల్ల 10 మంది క్షేమంగా ఉంటారు, వీడు ఖాళీ ఉంటే 10 మంది తింటారు, అదొకటి. కానీ ధర్మరాజు అలాంటి వాడు కాడు. కానీ ఏవో ఆలోచిస్తూ బాధపడిపోతూ, బాగా బాధ కలిగితే మంత్రం చేసుకోమన్నారు కదా అని ఇప్పాడండి. ఏమిటి ఉందంటే ఆగమోపాయనో నిత్య. దీని అర్థం ఏంటి? ఇది ఇలాగే ఉండదు, అది మంత్రం. ఇది ఇలాగే ఉండదు, ఇంతకంటే గొప్ప మాత్రం మరొకట్లేదు. ఇది ఎప్పుడు పెట్టుకోండి. ఇక్కడ బాగా దుఃఖం కలిగింది చూసుకున్నాడు, ఇది ఇలాగే ఉండదు. ఇంక ఎంత హాయి అండి, చెప్పింది ఎవడు? గురుగారు. కనుక దుఃఖం అంత తీవ్రంగా వచ్చిన ఇది ఇలాగే ఉండదు అని కనుక చూస్తూ కూర్చున్నాడు. ఒక ఆయన వస్తాడు కానీ 2 నిమిషాలు తిట్టిపోతాడు, మీరేం పట్టించుకోకండి ఎవడని చెప్పాడు అనుకోండి, వాడు తిడుతూ ఉన్నా మనం మౌనంగా ఉంటాడు. 2 నిమిషాలు వెళ్ళిపోతాడు కదా అని. ఇక్కడ వాడు ఉండి ఇంకా తిడతాడని భయంతో మనం బాధపడతాము, కానీ వాడు 2 నిమిషాలు వెళ్ళిపోతాడంటే మనం ఏం అనుకోం. అదేవిధంగా ప్రతిసారి బాగా సుఖం కలిగి పొంగిపోతున్న సమయంలో మళ్ళీ చూశాడు, ఇది ఇలాగే ఉండదు. కనుక సుఖానికి పొంగిపోవడం అహంకరించడం లేదు, దుఃఖానికి పొంగిపోవడం అహంకరించడం లేదు. కాబట్టి ఆ రెండిటి ఎఫెక్ట్ ఈయన మీద లేకుండా వీడిగానే ప్రశాంతంగా ఉన్నాడండి. ఇది తెలుసుకోవాల్సింది. అది ఆగమోపాయనో నిత్యాహ అనే మాటలో ఉన్నటువంటి. ఎందుకంటే మాత్రాస్పర్శాస్తు కౌంతే, ఏమి అందమైన బోధండి నిజంగా ఆలోచిస్తే. అందుకే పాశ్చాత్యులు మనకంటే ఏకాగ్రంగా విన్నారు గనక, పైగా వాళ్ళు వెతుక్కున్న పుస్తకాలు వేటుల్లో ఎంత అద్భుతమైన వాక్యాలు లేవు గనక అద్భుతంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని అని వాళ్ళు ఆశ్రయించి నమస్కరించుకున్నారండి. మనకు అద్భుతాలు అలవాటైపోవడం వల్ల నిద్రపోతూ వింటాం, కునుకుతూ వింటాం, అజాగ్రత్తగా వింటాం. వాళ్ళు విని ఇంత మెచ్చుకున్నారు. ఏం అద్భుతమైనటువంటివి ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకములన్నీ అంత అందంగా ఉన్నాయి. 3 శ్లోకాలు ఇప్పటి వరకు మనకు పరమాత్మ చెప్పినవి. అశౌచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసో నగతాసోశ్చ నానుశోచంతి పండితా నత్వేవాహం జాతునాసం నత్వన్నేమే జనాధిపాః నచైవా నభవిష్యామః సర్వే వయమతఃపరం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి. కనుక